హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ డిప్రెస్ అయ్యారు. చాలామంది స్టూడెంట్స్ ఎన్టీఏ మీద నెగెటివ్ ఉన్నారు. బికాస్ ఆఫ్ పర్సంటైల్‌లో మిస్టేక్స్ రావడం వల్ల. కానీ మీరెక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. జరిగింది సెషన్ 1 మాత్రమే. ఇంకొక సెషన్ అనేది మీకోసం వెయిట్ చేస్తుంది. అయితే డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా వాళ్ళ పర్సంటైల్‌కి ఎంత స్కోర్ అంటే ఎంత ర్యాంక్ వస్తుంది? ఓకేనా? వచ్చిన ర్యాంక్‌కి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది? అది ఏ బ్రాంచ్‌లో వస్తుందని చాలా వరకి సెర్చ్ చేస్తా ఉన్నారు. ఈ పర్టిక్యులర్ వీడియో క్లియర్‌గా చూడండి. మీకు ఎంత ర్యాంక్ వస్తుంది? అండ్ మీ ర్యాంక్‌కి మీరు ఎలా ఏ కాలేజ్‌లో వస్తుందనేది మీకు మీరే చెక్ చేసుకోవడం అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. డిస్క్రిప్షన్‌లో జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి అండ్ ఎంసెట్‌కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీకు కౌన్సెలింగ్ అంతా అయిపోయి మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యేంత వరకి మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు జేఈఈలో ఉన్న స్పెషల్ ఏంటంటే సెషన్ 1 అనేది ఒకవేళ మనం మంచిగా రాయకపోతే సెషన్ 2 అనేది మంచిగా అటెంప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. సెషన్ 1 అనేది ఒకవేళ తక్కువ పర్సెంటేజ్ వస్తే వదిలేసి సెషన్ 2 కోసం ట్రై చేయండి. అండ్ స్టూడెంట్స్‌కి యూజ్ అవ్వాలి అని మేము ఫ్రీగానే మీకు మాక్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్‌లో మాక్ టెస్ట్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్‌లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు నీట్‌కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్‌కి సంబంధించిన కోర్స్ ఉంది. ఎంసెట్‌కి సంబంధించిన కోర్సెస్ అంటే ఎంసెట్‌కి సంబంధించిన బైపీసీ, ఎంపీసీ కోర్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జేఈఈ వాళ్ళకి సంబంధించింది కాబట్టి జేఈఈ వాళ్ళకి మీ యొక్క జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అదే విధంగా సీబీటీ బేసిస్‌లో, పీడీఎఫ్ బేసిస్‌లో కాదు, సీబీటీలో. చాలామందికి ఎగ్జామినేషన్ యొక్క ఎలా ఉంటుంది? దాని మాక్ టెస్ట్ ఎలా ఉంటాయి? దాని ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది అలవాటు అవ్వడం కోసం జేఈఈకి సంబంధించి 2024 మాక్ టెస్ట్ సిరీస్ అనేది మేము స్టార్ట్ చేసాం. ఇది ₹99కి ఇస్తున్నామండి. ఈ ₹99 అనేది కంప్లీట్‌గా అప్లికేషన్ మెయింటెనెన్స్ ఫీజు. కోర్స్ కంప్లీట్‌గా ఫ్రీగా ఇస్తున్నాం. ఫస్ట్ 1000 మెంబర్స్‌కి మాత్రమే ఈ ₹99కి వస్తుంది. మిగతా వాళ్ళకి 1999కి తీసుకోవాల్సొస్తుంది. ముందుగా తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ ప్రిపరేషన్‌లో 100% ఈ కోర్స్ అనేది మీకు హెల్ప్ అవుతది. మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి రికమెండ్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్‌లలో అప్లికేషన్‌ని షేర్ చేయండి. మనం ఒకసారి పర్సెంటైల్ నుంచి ర్యాంక్‌కి కన్వర్ట్ చేయాలంటే ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు. మీకు చాలా ఛానల్స్‌లో చూసుంటారు. కానీ అఫీషియల్‌గా మనకు ఎన్‌టీఏ నుంచే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లోనే ఉంటుంది. ఎలా కాలిక్యులేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకొక పర్సెంటైల్ వచ్చుంటే ఆ పర్సెంటైల్‌ని 7 డిజిట్స్ ప్రకారం ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 98 వచ్చిందనుకోండి. 7 డిజిట్స్ వరకి ఎంత వరకు ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత 100 మైనస్ ఓకేనా? 100 మైనస్ మీకొచ్చిన పర్సెంటైల్ ఇంటూ ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారో బై 100 చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మనకు 11,70,36 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపియర్ అవ్వడం జరిగింది. అంటే మనకు 12,00,000కు పైగా అప్లికేషన్ చేస్తే 11,70,36 మెంబర్స్ మనకు అపియర్ అయ్యారు కాబట్టి ఈ పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 100 మైనస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 98% వచ్చింది. 1, 2, 3, 4, 5, 6, 7 ఇంటూ ఓకేనా? మనం ఈ 10 తీసేస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది కాబట్టి 11,700.36తో మల్టిప్లై చేయండి. ఓకేనా? 36తో మల్టిప్లై చేస్తే మీకు ఒక ర్యాంక్ వస్తుంది. ఇది అప్రాక్సిమేట్ ర్యాంక్ అండి. ఓవరాల్ ర్యాంక్ అయితే కాదు. ఓకేనా? ఈ ర్యాంక్ అనేది మీరు సెషన్ 1కి అసలు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు సెషన్ 1, సెషన్ 2 2 జరుగుతాయి కదా! ఈ 2 జరిగిన వాటిలో బెస్ట్ ఆఫ్ 2 ఏదైతే ఉంటుందో దాన్ని తీస్తారండి. ఓకేనా? ఏదైతే బెస్ట్ ఆఫ్ 2 ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెషన్ 1లో మ్యాథ్స్‌లో ఎక్కువగా పర్సెంటైల్ వచ్చింది. సెషన్ 2లో తక్కువ వచ్చింది. ఫస్ట్ సెషన్ అయితే కన్సిడర్ చేస్తారు. ఓకేనా? మార్కులు ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడం కానీ, పర్సెంటైల్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ మీకు సెషన్ 2 అనేది ప్రెజెంట్ యూజ్ అవుతది కాబట్టి దానికి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? బెస్ట్ ఆఫ్ 2 తీసి ఏ సెషన్‌లో అయితే మీకు ఎక్కువగా పర్సెంటైల్ వస్తుందో దాని ప్రకారం మీ యొక్క ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు సెషన్ 1తోని ర్యాంక్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. సెషన్ 2 అయిపోయిన తర్వాత మీరు ర్యాంక్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదన్నా నాకు మంచి పర్సెంటేజ్ వచ్చింది. నేను అడ్వాన్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా నేను మళ్ళీ సెషన్ 2 రాయను అంటే నేను చెప్పిన ఫార్ములా ప్రకారం మీ యొక్క ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా అడ్వాన్స్‌కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. మీకు వచ్చే ర్యాంక్‌ని బట్టి అసలు మీకు ఏ కాలేజ్‌లో వస్తుంది అని చూడాలంటే మీకు ఇండియాలో ఉన్న ఏ మెంటర్ అయినా కూడా మీకు ప్రీవియస్ ఇయర్ డేటాని బేస్ చేసుకొని మాత్రమే చెప్తారండి. ఎవ్వరికి వాళ్ళు మీకు క్రియేట్ చేయడం ఉండదు. ఎందుకంటే మనకొచ్చే ఫ్యూచర్‌ని ఎవ్వరు గ్రహించరు. కాబట్టి మీకు ప్రీవియస్ ఇయర్ డేటాని బేస్ చేసుకొని
మీకు కొంచెం దానిలో మార్పులు చేసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరో చెప్పడం, ఎవరినో నమ్మడం కన్నా మీకు మీరుగా చూసుకునే విధంగా నేను చెప్తాను చూడండి. మీకు జోసాకు సంబంధించి జాయింట్ సెలక్షన్ అలొకేషన్ అథారిటీకి సంబంధించి అఫీషియల్ సైట్ ఉంటుంది. సో, ఈ అఫీషియల్ సైట్‌లోనే మనకు ప్రీవియస్ డాటా కంప్లీట్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1 మనకు 6 రౌండ్స్ జరుగుతాయండి జోసా కౌన్సెలింగ్. ఓకేనా? సో, ఫస్ట్ 6 రౌండ్స్ సంబంధించి కట్ ఆఫ్ ఎక్కడుందని చూద్దాం. ఓకేనా? మనకు జీఎఫ్టీఐలో ఓకేనా? గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఐఐటీస్, త్రిబుల్ ఐటీస్ అండ్ ఎన్ఐటీస్ వీటిలలో మనకు సీట్స్ అనేవి రిక్రూట్ చేస్తారు కాబట్టి, సో, నేను ఆల్ ఇన్‌స్టిట్యూట్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఆల్ ఇన్‌స్టిట్యూట్స్ సెలెక్ట్ చేసుకొని, సో, ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఆల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎన్ని మనకు ఐఐటీస్ ఉన్నాయి, త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి, జీఎఫ్టీఐస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి. అన్నీ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ప్రోగ్రామింగ్. ఏ ప్రోగ్రామింగ్ అంటే ఆ ప్రోగ్రామింగ్ అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కంప్యూటర్ సైన్స్ అనేది సో, టాప్‌లో ఉంటుంది కాబట్టి, నేను కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్ తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకున్నాను. అండ్ ఆల్ క్యాస్ట్‌లకు సంబంధించిన కట్ ఆఫ్ చూస్తాను. ఓకేనా? ఆల్ క్యాస్ట్‌లకు సంబంధించిన కట్ ఆఫ్ చూస్తే మనకు ఫస్ట్ రౌండ్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్‌లో ఓపెన్ కేటగిరీలో మనకు ఓపెనింగ్ ర్యాంక్ 10,006 అయితే క్లోజింగ్ ర్యాంక్ 21,000 దగ్గర క్లోజ్ అయింది. అదే నాగ్పూర్‌కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ 583 దగ్గర మనకు క్లోజ్ అయింది. ఓకేనా? ఇవన్నీ కూడా జీఆర్ఎల్ ర్యాంకులు. ఓకేనా? జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అన్నమాట ఇది. మీకు నేను చెప్పిన ప్రాసెస్‌లో ఏదైతే ర్యాంకింగ్ వస్తుందో ఆ ర్యాంకింగ్ కూడా కంప్లీట్‌లీ జీఆర్ఎల్. ఈ జీఆర్ఎల్‌ని బేస్ చేసుకొని మాత్రమే మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే జరుగుతుంది. సో, ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకొని మీకు ఏ కాలేజ్‌కి సంబంధించి ఎలా ఉంది, ఓకేనా? ఏ కాలేజ్‌కి సంబంధించి ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయింది అనేది మీరు కంప్లీట్ చూసుకోవచ్చు. అండ్ జోసాకు సంబంధించి మీకు ప్రతీదీ మన ఛానల్ నుంచి అప్డేట్ ఉంటుంది కాబట్టి ఛానల్ అయితే ఫాలో చేయండి. అండ్ ఇంకొక డౌట్ ఉంటుంది. మీకు జీఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది. మీ యొక్క ర్యాంక్ కార్డ్‌లో ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ ర్యాంక్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ ర్యాంక్ ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి ఎస్టీ ర్యాంక్ ఉంటుంది. మరి ఏ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ ఇస్తారంటే మీకు జీఆర్ఎల్ ర్యాంక్‌ని బేస్ చేసుకునే సీట్ ఇస్తారు. ఓబీసీ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ జస్ట్ ఈ ర్యాంక్స్ అనేవి మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఓబీసీలో మీ ర్యాంక్ ఎంత అని తెలుసుకోవడం కోసం. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఈడబ్ల్యూఎస్‌లో మీ ర్యాంక్ ఎంత, ఎస్సీలో మీ ర్యాంక్ ఎంత, ఎస్టీలో మీ ర్యాంక్ ఎంత అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ ప్రాసెస్ అండి. ఈ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట. సో, కాబట్టి ఈ ర్యాంకింగ్ అనేది మనకు జనరల్‌గా నేను చెప్పిన ప్రాసెస్ నుంచి రాదు. మీకు జీఆర్ఎల్ ర్యాంక్‌ని బేస్ చేసుకొని వస్తుంది కాబట్టి, ఈ ర్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకు జోసా వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు డేటా అనేది చూసుకోవచ్చు. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీరు అప్లికేషన్ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.